ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు చాలా ఉపయోగపడతాయి. మీరు తప్పగా చివరి వరకు అయితే చూడండి. ఇవాళ మనం మాట్లాడకపోయే జాబ్ నేమ్ గురించి మరియు ఎవరెవరు అప్లై చేసుకోవాలో అన్ని క్లియర్ గానైతే చెప్తాను. పెద్దపల్లి జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద 17 కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలతో భర్తీ చేశారు. గైనకాలజిస్ట్ కింద 1 పోస్టు, అనస్టాటిక్స్ కింద 1 పోస్టు, సైక్రాటిస్ట్ మీద 1 పోస్టు మరియు స్టాఫ్ నర్స్ కి అయితే 14 పోస్టులు అయితే భర్తీ చేశారు. ప్రతి ఒక్క పోస్ట్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గైనకాలజిస్ట్ పోస్ట్ కు వచ్చి ఎంబీబీఎస్ విత్ ఎంఎస్ ఓవిజి డిఎండి డీజీఓ చదివి ఉండాలని చెప్తున్నారు. మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అనస్టాటిస్ పోస్ట్ కు వచ్చి ఎంబీబీఎస్ విత్ ఎండి అనస్టాసియా టిఎన్డి అనస్టాటియా డిప్లొమా అనస్టాటియా విద్యార్హత కలిగి ఉండాలి మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎంసీహెచ్ స్టాఫ్ నర్స్, ఎస్ఎన్సియు స్టాఫ్ నర్స్ కు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చి మినిమం క్వాలిఫికేషన్ జిఎన్ఎం తో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలంటున్నారు. సైకియాట్రిస్ట్ కి అయితే ఎండి సైకియాట్రీ అండ్ డిప్లొమా సైకియాట్రీ అర్హత కలిగి ఉండాలి. దాంతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. పైన సూచించిన కాలంలో పనిచేయటకు అర్హత కలిగిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 3 సంవత్సరాలు, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న సర్టిఫికేట్స్ తో పాటు కుల ధృవీకరణ పత్రము, స్టడీ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ ను పాస్పోర్ట్స్ అయితే దరఖాస్తు అయితే అతికించాలి. ఎంపిక విధానం వచ్చి పరీక్షలో వచ్చిన మార్క్స్ బట్టి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి కూడా ఎంపిక చేస్తామని చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ వచ్చి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారు. పైన తెలిపిన పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు వచ్చి 10th ఏప్రిల్ 2025 నుంచి 17th ఏప్రిల్ 2020 వరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పెద్దపల్లి గారి కార్యాలయంలో ఉదయం 10:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు అయితే ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ వచ్చి 300 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీకు ఇంకా డీటెయిల్ గా నోటిఫికేషన్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసి అయితే చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.